జాగ్రత్త, జగన్ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు. అయితే ఉల్లి రైతులకు సంబంధించి కర్నూలు జిల్లాలో మనకి కింటా వచ్చేసి 500కే కొంటున్నారని వాపోతున్నారు అనే వార్తలు వచ్చిన మరుక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమై లేదు ఇది కనీసం 1200 కొనేలాగా చూడండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆయన టీజీ భరత్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మార్కెట్ దగ్గర 1200కే కొంటాము, రైతులు అధైర్యపడవద్దు అని చెప్పిన మీదట అక్కడ ఏం జరిగింది అంటే ఈయన కొనుగోలు కేంద్రం ప్రారంభించడము, కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పడం, సభ ముగిసిన తర్వాత కలెక్టర్ గారు మిగతా వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోగానే ట్రేడర్లు మామూలే మళ్ళీ 539 రూపాయలకు కొనటం, 539 నుంచి 1329 వరకు మ్యాక్సిమం కొన్నారు అని చెప్పేసి సమాచారం ఉండటంతో ఇదే రేటు పెడుతుండటంతో మళ్ళీ గగ్గోలెత్తారట రైతులు. ఇదేంటి 1200 అన్నారు, వీళ్ళేమో 500 అంటున్నారు, 500 మీద చిల్లర 600, 700 ఇట్లా కొన్ని మాత్రం ఇలా జరుగుతుంది అన్నప్పుడు వర్షాలతో పంట నష్టం జరిగింది. దీనికి అసలు నేపథ్యం ఏంటంటే బాగా వర్షాలు పడి పంట దెబ్బతినడం, ఉల్లిపాయ అంటే నీరు జరిగిందంటే పాడైపోతుంది కదా. సో దిగుబడి నష్టం రావడంతో ఈ కొనే పంటకు కూడా రేటు పెట్టట్లేదు అంటున్నారు. వాస్తవంగా మంచి పంట కనుక అయితే దిగుబడి తగ్గింది, నష్టపోయింది పంట, మంచి రేట్, మంచి నాణ్యత ఉన్న ఉల్లిపాయ రావట్లేదంటే వచ్చిన ఉల్లిపాయకి బాగా రేటు ఉండాలి. కానీ రేట్ లేకుండా 1200 కూడా కొనట్లేదు, 1200కైనా కొనండి అని ప్రభుత్వం చెప్పే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా ట్రేడర్లు ఒక్కరు చేసే పనే అది కదా, తక్కువ కొని ఎక్కువ కమ్ముకుంటాం అది చేస్తున్నారు. సో ఇలా మళ్ళీ 1200 లోపే కొంటున్నారు అనగానే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి లేదు మార్కెటే కొంటుందని చెప్పేసి ఆ వచ్చిన 1609 కేజీలో 1607 కేజీల్లోనూ 1523 ఆ కేజీలకి లేదంటే ఆ క్వింటాళ్ళకి 1523 క్వింటాళ్ళు, నేను కేజీలు అన్నాను కదా, వచ్చినంత వరకు 1300 పైగా రేటు ఇవ్వటం, కొన్నిటికేమో 1200 రేటు ఇవ్వటం జరిగిందని ప్రకటన అయితే వచ్చింది. అని ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లాలో ఉల్లిపాయ రైతులు నష్టపోతున్నారు అని ఒక 10 రోజుల నుంచి వార్తలు వస్తుంది. ప్రభుత్వం స్పందించింది. ఇక్కడ ఈ స్పందన వెనక మళ్ళీ జగన్ వస్తాడేమో అనే ఒక అడ్వాంటేజ్ ఎందుకు ఇవ్వాలి, ఆయన రాకముందే మనమే ప్రకటించేస్తే ఒకవేళ వెళ్ళి పరామర్శలు, యాత్రలు ఇలాంటివి చేసినా కూడా ఏడ్చి మనకే ఉంటుంది కదా అని ఒక వ్యూహం కనబడుతుంది. లేకపోతే ఆ రేటు తగ్గింది అనగానే వెంటనే ఇలా ప్రకటించారంటే దాని అర్థం అదే. కానీ ట్రేడర్లు జ్వరపడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత జిల్లా యంత్రాంగాల మీదే ఉంటుంది. మనకి మిగిలిన ఏరియాల్లో పంట తక్కువ ఉంటుందేమో, కానీ కర్నూలు నుంచి ఉల్లిపాయలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ తెలంగాణలో చూస్తేనే మహారాష్ట్ర నుంచి వస్తుంటుంది, వేరే చోట నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఒక చోట తగ్గినా ఇంకో చోట నుంచి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఉల్లిపాయలు ఎప్పుడు 30 రూపాయలు తగ్గట్ల కేజీ హైదరాబాద్లో. మరి కర్నూలులోనేమో కేజీ 5 రూపాయలు లేదంటే 10 రూపాయలు. సో ఓపెన్ మార్కెట్కి వెళ్ళేసరికి 20 రూపాయలు ఉంటుంది మినిమం. ఇక సూపర్ మార్కెట్లు ఇంకా ఇళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు, నిత్యావసర సరుకుల దుకాణాలు పెట్టుకునే వాళ్ళు అయితే 25 ఉంటుంది. మన రేటు ఎప్పుడు ఈ 5 రూపాయలకి తగ్గనప్పుడు రైతులు బళ్ళు వేసుకొని అమ్ముకోవచ్చు కదా అనేది మామూలుగా అందరూ చెప్పే సలహానే. కానీ అది కుదరదు కదా. వీళ్ళు బళ్ళు వేసుకొని ఆ ట్రావెలింగ్ ఛార్జీలు, ఎక్స్పెన్సెస్, మనుషులను పెట్టుకొని కూలి ఎత్తటము, వీటన్నిటికన్నా బదులు ఏంటంటే హోల్సేల్గా అమ్మేస్తే సరిపోద్దనే మార్కెట్ యార్డులకు తరలిస్తారు. ఇది ఉల్లిపాయల రైతులకు సంబంధించినటువంటి సమస్య. దీని మీద పెద్దది కాకుండానే స్పందించడం అనుకున్న రీజన్ ఏంటంటే అదే, జగన్ వస్తాడేమో.